హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్ను మాట్లాడుతున్నాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఒక చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేశాడు. సో వాళ్ళందరూ గుర్తుకొచ్చి మళ్ళీ నేను వీడియో చేయడానికి వచ్చాను. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకునేది, క్రికెట్ ఆడేది, కోతికొమ్మచ్చి ఆడేది. ఈ ప్లేస్ ఎంత ఆహ్లాదంగా అందంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఈ చెట్ల దగ్గర ఎక్కి మేము చిన్నప్పుడు ఇక్కడ ఇంత పెద్దగా లేకుండా చెట్లు, బట్ ఈ చెట్లల్లో ఆడుతూ మేము క్రికెట్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇది మా ఊరు ఫిల్టర్ బెడ్ ఏరియా. ఈ ఏరియాలో మేము చిన్నప్పుడు హోలీ పండుగ వచ్చిందంటే హోలీ ఆడేసి వచ్చి ఈ ట్యాంకులలో దునికి నీళ్ళలో ఈ స్విమ్మింగ్ చేసేది. సో ఆ రోజులన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి మళ్ళీ 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 కలవరం వేస్తుంది. ఇది మా విశేషం. ఈ నీళ్ళ ట్యాంకులు అన్నీ కూడా చిన్నప్పుడు మేము మా స్నేహితులము హోలీ పండుగ ఆడుకొని వచ్చి ఇందులో దుమ్ము దుమ్ము ఎగిరేవాళ్ళం. ఇది ఫిల్టర్ బెడ్, మంచి నీళ్ళు ఇవి. ఓకేనా? ఇవి 3 నెలలకోసారి అది ఆ శాండ్ తోటి వీటిని రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. ఇందులో పాతపడ్డటువంటి ఇసుక తీసేసి మళ్ళీ కొత్త ఇసుకేసి రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మేము దొంగతనంగా వచ్చి మా స్నేహితులు మేము అందరం కలిసి ఇందులో ఫుల్గా ఆడుకొని ఎగిరి దునికి ఖరాబ్ చేసి పోయేది హోలీ పండుగకు మాత్రం. ఇది మా చిన్నప్పుడు ఫిల్టర్ బెడ్. గుగనుల్లోకి ఇందులో గుట్కలు తయారు చేసేసి ఎర్రమట్టితోటి చిన్న చిన్న ఉండలు తయారు చేసి మైన్స్లలోకి పంపించేది. ఇది చాలా పెద్ద షెడ్. అయితే ఈ షెడ్ను ఇప్పుడు ఇక్కడ బాయిలని మూతపడిన తర్వాత ఈ షెడ్ను అంతా డిసెంబుల్ చేసి పంపించేశారు. ఇక్కడ మేము ఆడుకునే వాళ్ళం ఈ షెడ్లో అందరం కలిసి. ఇది సింగరేణి మైన్లో నుంచి వచ్చేటటువంటి కాలువ. మా చిన్నప్పుడు ఇందులో ఫుల్ నీళ్ళు వచ్చేటి, ఇందులో చేపలు కూడా ఉండేటివి. ఈ చేపలు పట్టుకుంటూ ఇదంతా తిరిగేది పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. ఇంటికి పోయినాక మమ్మల్ని వేసుకునేవాళ్ళు. మేము చేపల పులుసు చేస్తారని పోతే సాయంత్రం పోయేసరికి మమ్మల్ని పులుసు వేసేవాళ్ళు. అదన్నమాట ముచ్చట. మా ఇది ఇదే లాస్ట్గా ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయేది. ఇక్కడ ఇప్పుడు చూపించిన చిన్న చిన్న కాలువలన్నిటికీ ఇది పెద్ద కాలువ అన్నమాట. ఇది ఇప్పుడు అంతా తుంగరెండిపోయి మొత్తం బ్లాక్ అయిపోయింది. కానీ ఈ కాలువలో ఈత కొట్టే మా పిల్లలు ఈత కొట్టే ఇంత పిల్లలు ఈత కొట్టే అన్ని నీళ్లు ఉండేవి. అంత పెద్దగా ఉండేది ఈ కాలువ. చూడండి, ఈ కాలువ పోతూనే ఉంటుంది. ఈ కాలువతోటి పొలాలు కూడా పండుతాయి, అన్ని నీళ్ళు వస్తాయి. ఈ నీళ్లు సింగరేణి పైపుల నుండి వస్తాయి, సింగరేణి బాయిల నుండి వస్తాయి, మంచినీళ్ళ పైపుల నుండి వస్తాయి. సో గుట్ట నుండి కూడా వస్తాయి. అంత పెద్ద కాలువ ఇది. ఇప్పుడు చూడండి ఎంత మూసుకుపోయిందో. ఇదంతా మా స్నేహితులు లేకపోవడం వల్లనే జరిగింది. నేను స్నేహితులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. నన్ను విడిచిపోవడం వల్లనే, ఇక్కడ నుంచి నన్ను వదిలేసిపోవడం వల్లనే చాలా బాధపడి ఇక్కడ అడవి పెరిగిపోయింది, ఇక్కడ కాలువ మూసుకుపోయింది. చాలా నేను కూడా బాధపడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.